చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో మామిడి రైతులు ఆందోళనకు దిగారు. జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద నిరసన చేపట్టారు. దీంతో చిత్తూరు పుత్తూరు ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యం కుమ్మక్కై టోకెన్స్ను అమ్ముకుంటున్నారని మామిడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి రైతులను జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోవటం లేదు. రోజుల తరబడి మామిడి పళ్లతో వేచి ఉన్న వేస్టేజ్ పేరుతో రిజెక్ట్ చేస్తోంది జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం. కడుపు మండిన మామిడి రైతులు ట్రాక్టర్లతో నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులను సెక్యూరిటీ గార్డులు హీనంగా చూస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన సోమవారం వచ్చిన బండ్లు కాడుతూ ఉన్నాయి, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. లోకల్ అంటున్నారు, లోకల్ పోలేదు. మీరు డబ్బులు తీసుకొని వెయ్యి నైట్ మొత్తం వేస్తున్నారు. 50-60 బండ్లు. మాకు తిండి లేదు. 23 లక్షలు ఎవరికి తిండి, ఎవరి చుట్టూ మాది 23 లక్షలు. సరే ఉన్నా ఎవరేమని ఇంటారు. మాకు తిండి పెడతా ఉన్నారా, అన్నం పెడతా ఉన్నారా, రేపు ఇస్తారు. వీటికి వస్తే ఆ లాస్ట్లో ఉంటే మనం 3 రోజులు వస్తాం. ఇప్పుడు వస్తా ఉన్నా. రిజల్ట్ అంటే నీకు అట్లా వస్తుంది. రిజల్ట్ అంటే ఎట్లా వస్తుంది కూర్చోండి. కడతా ఉందా చూడండి, కడతా ఉందా. రిజల్ట్ అంటే రిజల్ట్ అంటే ఎట్లా 3 రోజులు నీకు శక్తి నేను ఎప్పుడు ఇంత టోకన్లు ఇస్తాను. ఈ రోజు నాకు రావద్దు. నో బోర్డు 130 బండ్లు మేము లెక్కేసుకుంటున్నాము. కానీ మా టోకన్లు వచ్చే కొద్దికి 350, 370 బండ్లు అవుతుంది. మిగతా 100 బండ్లు ఎక్కడ చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ సార్, కానీ 130 బండి వచ్చిందనుకో, మళ్ళీ 20 నెంబర్ టోకన్ నీళ్లు లేదు, భోజనం లేదు. రోజు ఇప్పుడు అట్ట కాదు, 130-40 అయ్యే పూడ్చేది. ఈరోజు శుక్రవారం నాడు 2 బండ్లు టోకన్ లేకనే చిన్న టోకన్ చిన్న దొరికినాడు. ఇప్పుడు మళ్ళీ 3 టోకన్లు తీసుకొని పోయినాడు. 3 బండ్లు పెట్టుకోస్తాడు. నేను 3 బండ్లు పెట్టుకొని 6 దినాలు నేనే పడతా ఉంటే వాడు టోకన్ తీసుకొని